రాష్ట్ర ప్రజలందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హృదయపూర్వకంగా నమస్కరిస్తూ, 2 రోజులుగా ఈ రాష్ట్రంలో చీకటి అలుముకుందనే చెప్పాలి. మహిళల ఆత్మగౌరవానికి చీకటి అలుముకుందని చెప్పచ్చు. రాధాకృష్ణ గారు మాట్లాడిన మాటలు అత్యంత జిగుప్సాకరమైన మాటలు. ఈ రాష్ట్రంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు జగన్ చెప్తే వారి భార్యలను చెల్లెలుగా భావించి వారికి మరో వివాహం చేసి పరాయి పురుషుని పక్క ఎక్కిస్తారు అని మాట్లాడిన మాటలు. ఇది ఎంత అసహ్యకరమైన మాట, ఎంత జిగుప్సాకరమైన మాట. నా పక్కన నా భార్య ఉంది, ఇంకో 20 మంది నా చెల్లెళ్ళు ఉన్నారు. వీళ్ళ సమక్షంలో నేను ఈ మాటలు మాట్లాడాలంటే కూడా కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది హృదయానికి. ఒక 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు దాంపత్య జీవిత ప్రయాణాన్ని కొనసాగించినటువంటి భార్యాభర్తలు, వారి ప్రేమకు ప్రతిరూపంగా జన్మించిన పిల్లలు, జగన్ చెప్పి పిలిస్తే నా భార్యను చెల్లెలుగా భావించంటే నేను చెల్లెలుగా భావిస్తానా? పవిత్రమైన ఈ బంధానికి బీటలు బారుస్తారా? కుటుంబ విలువలకు తిలోదకాలు ఇస్తారా? ఇంత వెన్నెముక లేని జీవితాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగే పురుషులము మేము ప్రవర్తించగలుగుతామని ఏ విధంగా నువ్వు మాట్లాడగలుగుతావు రాధాకృష్ణ? మా మగతనాన్ని గేలి చేస్తేవి, మా స్త్రీల యొక్క శీలాన్ని శంకిస్తేవి, మమ్మలను రాజకీయ నపుంసకులుగా చేస్తేవి, మా భార్యలను వ్యభిచారులు చేస్తేవి. వ్యభిచారులు చేసినావు. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్క మహిళ ఒక్కొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుని యొక్క భార్యనో, చెల్లెలో, బిడ్డనో. ఇంతమంది మహిళలను ఇంత పెద్ద వారి శీలాన్ని శంకించే విధంగా, చాలా బాధ పెట్టే విధంగా, మానసికంగా క్షోభకు గురి చేస్తే రాష్ట్రంలో దాదాపు మాటలు అనుకుంటున్నావు కాదు. ఏ ఆడవాళ్ళను మాట్లాడినా పరాయి ఆడవాళ్ళు కూడా చాలా సీరియస్గా కోపగించుకుంటారు. దాదాపు 2 కోట్ల మంది మహిళలను ఈ విధంగా బాధిస్తే వీరి కన్నీటి చుక్కలు నిన్ను సర్వనాశనం చేస్తాయి. సర్వనాశనం చేస్తాయి. ద్రౌపది కంట్లో నుంచి వచ్చిన కన్నీళ్ళు సర్వనాశనం చేసింది కురు సామ్రాజ్యాన్ని. సీతమ్మ కళ్ళల్లోంచి వచ్చిన కన్నీటి చుక్క లంకా దహనం చేసింది. రావణంతటి గొప్ప శక్తిశాలిని, అంతటి పాండిత్యం కలిగిన పండితుణ్ణి మరణం. నువ్వెంత, నీ బతికెంత? డొక్కు సైకిల్ ఎక్కువ పేపర్ వేసుకుంటే తిరిగావా నువ్వు? వానికి మోసం చేసి, వీనికి మోసం చేసి, చంద్రబాబు నాయుడుకి ఊబిడిగం చేసి, బానిస బతుకు బతికి ఈ బుద్ధు నువ్వు డబ్బు సంపాదించినావు. నువ్వెంత, నీ బ్రతికెంత మహిళల ముందర? ఈరోజు నా భార్య ఎప్పుడు మీడియా ముందుకు రాంది, మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతుందంటే కారణం, ఒక మహిళగా ఆమె బాధపడుతుంది. ఏంది రాజకీయాలలో ఇంత భ్రష్టు పట్టిపోయినాయి? ఎంత చంద్రబాబు నాయుడు కోసం అయితే మాత్రం ఏబిఎన్ పత్రిక కానీ, ఛానల్ కానీ ఇట్లా ప్రవర్తించేది ఏంది? నన్ను నువ్వు చెల్లెలుగా భావించేది ఏంది? నువ్వు ఇంకొకరికి ఇచ్చి పెళ్లి చేసేది ఏంది? పెళ్లి చేసి నేను మనతో ఏళ్ళు పట్టుకొని నడుచుకుంటూ పోయేది ఏంది? ఇది దీనికోసం మళ్ళా మనం ఆయన గేటు ముందుకు పోయి, ఆయన గేటు ముందుకు, ఎవరి గేటు ముందుకు? రాధాకృష్ణ గారి గేటు ముందుకు పోయి మా ఆడవాళ్ళం మేము క్షమాపణ చెప్పమని కోరడం. రాధాకృష్ణ నీ మనసు మార్చుకో, రాధాకృష్ణ లేకుంటే తప్పు ఒప్పుకో. నీ గేటు ముందుకు వచ్చి మేము అడగాలి. అడిగితే నువ్వు పైన లోపల ఏసీ రూమ్లో కూర్చొని పోలీసు వాళ్ళని పెట్టి మమ్మల్ని ఈడ్చి పారేసి కేసులు పెట్టే ప్రయత్నం చేసి ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను మీరు దుబ్బి పారేస్తా అంటే, మా ఆడోళ్ళను, ప్రజాప్రతినిధులు ఆడోళ్ళు మా వాళ్ళను మీరు లాగి పారేస్తా అంటే మేము భరించాలా? కేసులు మళ్ళీ మేము స్వీకరించాలా? నాకు ఇష్టం లేదు ఇది. ప్రజాస్వామ్యబద్ధంగా చట్టానికి లోబడి తప్పు చేసిన నీ నుంచి క్షమాపణ ఆశించడం అనేది మా సంస్కారం. నువ్వు దాడి చేయాలా, నీ ఆఫీస్ పగలగొట్టాలా, నిన్ను కొట్టాలా, తిట్టాలా, ఇది కాదు మా అభిప్రాయం. ఈనాటికి నీ నుంచి క్షమాపణ మాత్రమే ఆశిస్తున్నాం. పశ్చాత్తాపం కూడిన క్షమాపణ, అది కూడా పశ్చాత్తాపంతో కూడిన క్షమాపణ మరొకసారి ఆ తప్పును చేయనీయదు. మరొకసారి స్త్రీల పట్ల చులకన అభిప్రాయాన్ని ప్రదర్శించకుండా, స్త్రీలను ద్వేషించకుండా,
స్త్రీ పురుషుల మధ్య అసమానతలను ప్రదర్శించకుండా నీ పత్రిక కానీ, నీ కలం కానీ, నీ నోరు కానీ, నీ మనస్సు కానీ పవిత్రంగా ఉండాలని కోరుతా ఉన్నా నేను. నీ మనస్సు పవిత్రంగా లేదు, నీ పత్రిక పవిత్రంగా లేదు, నీ కలము పవిత్రంగా లేదు, నీ ఆలోచనలు సక్రమంగా లేవు. స్త్రీ పురుషుల మధ్య అసమానతలను ప్రదర్శిస్తున్నావు, స్త్రీల శీలాన్ని శంకించే విధంగా నువ్వు ప్రవర్తిస్తున్నావు. నిన్న చేసినావు, ఈ బుద్ధుడికి ఏమైనా మార్పు వచ్చిందా నీలో? మళ్ళీ ఈరోజు రాసినావు, ఈరోజు మళ్ళీ ఆంధ్రజ్యోతి పత్రిక రాస్తే పత్రిక నిండా ఒకటే. కారణం ఏం మాట్లాడుతున్నాడు ఆయన తెలిసినా? ఈరోజు నాకు మొన్నటి కంటే ఈరోజు ఇంకా బాధ కలిగింది. నేనేదో పొరపాటున మాట్లాడినా, పొరపాటున రాసినా అని మాట్లాడలే ఆయన. ఈరోజు పత్రికలు ఏం రాసినాడు అంటే కన్నా, మావిగాన్ ప్రస్తావన పేరుతో రాజధానాన్ని ధ్వంసం చేసేదానికి జగన్ పూనుకుంటే దాన్ని మేము వేలెత్తి చూపుతున్నాము, రాజధాని గొప్ప నిర్మాణము, చంద్రబాబు నాయుడు గొప్పగా చేస్తున్నాడు అని మేము వేలెత్తి చూపితే, మేము దాన్ని అనుకూలంగా మేము మాట్లాడితే, రాజధాని అమరావతికి అనుకూలంగా మేము మాట్లాడితే మా మీద ద్వేషంతో జగన్ మనుషులు మా కార్యాలయంపై దాడి చేస్తున్నారని. ఇది పెన్న, ఆ పెన్నులో సిరానా ఉండేది కాదు, ఆ పెన్నులో ఉండేది సిరా కాదు. నీ నల్లటిని చీకటి సంబంధించినటువంటి నీ అక్షరాలు ఉన్నాయి అందులో, నీ ఆలోచన విధానం ఉంది అందులో. మేము వచ్చింది అందుకు కాదు. నీ బొచ్చులో అమరావతి కట్టుకుంటే ఎంత, కట్టుకోకపోతే మాకెందుకు? మా ఆడవాళ్ళను వ్యభిచారం చేసేందుకు మేము వచ్చినాం. ఇప్పుడు చెప్తా ఉన్నా, రాష్ట్రంలో ఉండే అన్ని అంశాల కంటే ప్రధానమైన అంశం మా కుటుంబ స్త్రీలకు సంబంధించిన ఆత్మగౌరవమే మాకు ముఖ్యం. ఇప్పుడు చెప్తాను కదా, మాకు రాజకీయాలు ముఖ్యం కాదు, పదవులు ముఖ్యం కాదు. నాకే కాదు, ఈ రాష్ట్రంలో ఉండే ఏ మనిషికైనా, ఏ కులం, ఏ మతం, ఏ వ్యవస్థలో ఉండే మనిషికైనా తన కుటుంబ స్త్రీల యొక్క ఆత్మగౌరవమే ప్రాధాన్యత. మా భార్యలను నువ్వు శంకించినప్పుడు, మా వెన్నెముకలను విరిసివేసినట్టు మాట్లాడినప్పుడు, మా మగతనాన్ని గేలి చేసి నువ్వు మాట్లాడినప్పుడు నీ దగ్గరకు వచ్చినాం ధర్నా చేయనీకి. ఇప్పుడు కూడా నువ్వు డైవర్షన్ పాలిటిక్సా? పేపర్ చదివితే ఈరోజు ప్రజలారా, పవన్ కళ్యాణ్, లోకేష్, చంద్రబాబు నాయుడు, మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ, హోమ్ మినిస్టర్ మహిళ ఆమె కూడా అందరూ పేపర్ నిండా ఆంధ్రజ్యోతిలో ఏముంది తెలిసిన? కేవలము రాజధాని అమరావతి నిర్మాణాన్ని ఓర్చుకోలేక ఆంధ్రజ్యోతి యాజమాన్యం పైన మేము దాడి చేయడానికి పోయినామంట, పత్రికా స్వేచ్ఛను మేము హరించినామంట, రాధాకృష్ణ ఉత్తముడంట, రాధాకృష్ణ యొక్క ఆలోచన బృహత్తరమంట, రాధాకృష్ణ యొక్క పెన్ను కలం అది నన్నయ్య తిక్కనక యొక్క కళానికంటే కూడా గొప్పదంట. ఇది వీళ్ళు చెప్పిన మాటలు. ఆమె లేడీ హోమ్ మినిస్టరు ఎంతో గొప్పోడంట, రాధాకృష్ణ ఎంతో మంచోడంట ఒకప్పుడు. ఈ బుద్ధి మందగిచ్చిందే, లేకుంటే నెత్తికి ఏమైనా అహంకారం వచ్చిందే? మళ్ళీ దానితో ఇంకొకరు మాట్లాడతారు. ఇప్పుడు జరిగిన సంఘటన ఏంది ప్రజలారా? వాళ్ళు మాట్లాడిన మాటలు, వాళ్ళు చెప్పిన మాటలు ఏం తెలుసునా? మీరు గతంలో ఆడవాళ్ళు ఇట్లా అన్నారే, షర్మిలమ్మకు న్యాయం చేయలేదే, షర్మిలమ్మకు న్యాయం చేయింది, విజయమ్మకు న్యాయం చేయకుండా ఉండేది ఆత్మగౌరవానికి సంబంధించిందే, ఆస్తులకు సంబంధించిందే? అసలు ఆ సందర్భం ఇక్కడ అవసరం ఉండేదేనా? లేకుంటే ఆ బుద్ధు రోజమ్మ ఇట్లా అనిందే, ఈ బుద్ధు కొడాలి నాని ఇట్లా అన్నాడే? నేను అడుగుతా ఉన్నా, రోజమ్మ, కొడాలి నాని, రాజమౌళి శివప్రసాద్ రెడ్డి, వల్లభనేని వంశీ, ఇంకొకరు, లేకుంటే మా అంబటి రాంబాబు, లేకపోతే ద్వారంపూడి, ఎవరన్నా కానీ మా వాళ్ళు, అవి కాదన్నా ఈరోజు అవసరము. ఈరోజు మనం ఏం మాట్లాడినాం, దీన్ని మాట్లాడచ్చురా మాట్లాడకూడదా అని. ఒకడు గడ్డి తిన్నాడని చెప్పి నువ్వు దొడ్డికి తింటావా? ఒకడు గడ్డి తిన్నాడని నువ్వు దొడ్డికి తింటావా? గడ్డి తినేవానికి గడ్డి తినద్దురా అని చెప్పాలా? పనికి మాలిన మాటలు, పనికి మాలిన పోలికలు. ఈ పనికి మాలిన పోలికలతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి పెట్టారు, భ్రష్టు పట్టించినారు.